హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బొబ్బట్ల వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎంతో కమ్మగా మృదువుగా ఉండే ఈ బొబ్బట్ల కోసం ముందుగా ఒక గ్లాసు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని తగినంత ఉప్పు అంటే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని తగినంత నీళ్లు పోసుకుని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మైదా పిండి వద్దు అనుకుంటే ఇదే రేషియోలో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్కి బదులు కరిగించిన నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండి ఎండిపోకుండా పెట్టుకోవాలి 4-5 గంటల పాటు. ఇప్పుడు ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఇది నేను ఆల్రెడీ నానబెట్టేశాను. 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని 2 గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్లో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కరు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఏదైనా స్ట్రైనర్లో వేసుకుని ఇది పూర్తిగా చల్లారే వరకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా గిన్నెను పెట్టుకుని 1 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు నీళ్ళను పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇదంతా దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా వరకు దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 1 టీ స్పూను నెయ్యి వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి వచ్చేసిందండి, దించేస్తున్నాను. ఈ స్టేజ్లో దించేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. అప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. పూర్ణం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో ఉండల్లా చేసుకోవాలి. నేను తీసుకున్న పప్పుకి నాకు 15 వరకు బొబ్బట్లు అయ్యాయండి. తర్వాత నానబెట్టుకున్న మైదా పిండిని చూద్దాం. ఇది 4-5 గంటల పాటు నానిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగా నానింది. ఈ పిండిని 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం పూర్ణం చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం తక్కువ ముద్దను తీసుకుని ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుని తోపు పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టుకుని అన్ని వైపులా ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు ఎక్స్ట్రాగా పిండి వస్తే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ పేపర్ మీద వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మైదా పిండి కలిపేటప్పుడు 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. వంట సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే మైదా పిండి కొంచెం గట్టిగా అవ్వకుండా గుల్లగా ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది బొబ్బట్టు. ఇలాగా పేపర్ నుంచి నెమ్మదిగా తీసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. తర్వాత వేడి పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ బొబ్బట్ని వేసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బొబ్బట్ని కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెడితే బొబ్బట్టు గట్టిగా వచ్చేస్తుందండి. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే బొబ్బట్టు మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని తీసేసుకోవడమే. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా మృదువుగా ఉండే బొబ్బట్లు రెడీ అయ్యాయి. ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.